నేషనల్ పోస్టల్ డే ఇస్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డే ఎవ్రీ ఇయర్? జాతీయ తపాలా దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహిస్తారు అని అడుగుతున్నారు అనమాట. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? October 2nd, October 5th, October 10th అండ్ October 15th. సో మనం ఎవ్రీ ఇయర్ October 10th రోజున నేషనల్ పోస్టల్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో October 10th కంటే ముందు ఒక రోజు అంటే October 9th రోజు వరల్డ్ పోస్టల్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. సో వరల్డ్ పోస్టల్ డే October 9th రోజు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే October 9th 1874 రోజు ఏం జరిగింది అంటే స్విట్జర్లాండ్లోని బర్న్ అనే ఒక సిటీలో ఈ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో ఈ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ని ఈ రోజు ఎస్టాబ్లిష్ చేశారు October 9th రోజు. కాబట్టి మనం ఎవ్రీ ఇయర్ వరల్డ్ పోస్టల్ డే October 9th సెలబ్రేట్ చేసుకొని October 10th నేషనల్ పోస్టల్ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మనకి ఈ పోస్టల్ సర్వీసెస్ ఇప్పుడు స్టార్ట్ అయినవి కావు. 1854లోనే లార్డ్ డల్హౌసీ దీన్ని ఈ పోస్టల్ సర్వీసెస్ని స్టార్ట్ చేశారనమాట. సో అప్పట్లో వాళ్ళ అవసరాల కోసం ఈ పోస్టల్ సర్వీసెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి మనం ఇప్పటి వరకు అంటే టిల్ 2025 ఇంకా కంటిన్యూయింగ్ ఇప్పటికీ కూడా మనం ఈ పోస్టల్ సర్వీసెస్ని వినియోగించుకుంటాం. అంటే 150 సంవత్సరాలుగా మనం ఈ పోస్టల్ సర్వీసెస్ని వాడుకోవడం జరుగుతుంది. సో లార్డ్ డల్హౌసీ 1854లో దీన్ని స్టార్ట్ చేశారు పోస్టల్ సర్వీసెస్ని. సో ఈ పోస్టల్ సర్వీసెస్లో మనకు ఒక పిన్ కోడ్ ఉంటుందన్నమాట. 6 డిజిట్ పిన్ కోడ్ ఉంటుంది. సో ఈ 6 డిజిట్ పిన్ కోడ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే 1972 August 15th రోజు ఈ 6 డిజిట్ పిన్ కోడ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ 6 డిజిట్ పిన్ కోడ్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే శ్రీరామ్ బికజీ వేలంకర్ అనే ఒక పర్సన్ ఈ 6 డిజిట్ పిన్ కోడ్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో మనకి చాలా టెక్నాలజీ డెవలప్ అవుతుంది. స్మార్టర్ వేస్ వచ్చాయి మెసేజింగ్కి కానీ మెయిల్స్ కానీ చాలా డిఫరెంట్ స్మార్ట్ ఫోన్స్ చాలా డిఫరెంట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది మెసేజెస్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ట్రాన్స్మిటింగ్ కోసం. బట్ స్టిల్ మనం పోస్టల్ సర్వీసెస్ని వాడుకుంటున్నాం. ఎందుకంటే దేర్ ఆర్ చాలా రూరల్ ఏరియాస్ ఉన్నాయి. వాళ్ళు ఇంకా ఈ పోస్టల్ విధానాన్ని వాడుకుంటున్నారు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేసెస్కి లెటర్స్ రాసుకోవడానికి ఇంకా వేరే అవసరాల కోసం. అండ్ మన పోస్టల్ డిపార్ట్మెంట్లో ఓన్లీ ఇలా మెసేజెస్ పోస్ట్ కార్డ్స్ వేసుకోవడమే కాకుండా చాలా సర్వీసెస్ కూడా ఇస్తుంది. దీంట్లో ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసే చాలా స్కీమ్స్ కూడా ఈ పోస్టల్ సర్వీసెస్ వాళ్ళే ఇంప్లిమెంట్ చేస్తారనమాట. సో ఈ పోస్టల్ సర్వీసెస్ని మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ వాళ్ళు ఆపరేట్ చేయడం జరుగుతుంది.